తెలంగాణ పల్లెలల్లా మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లలల్లో సారే వీడు మన సత్తిగాడేనా? సత్య్ ఎవడాడు? అరే రవి, అరే టోపీ టిఫిన్ అబ్బా కదా జోరున్నది. ఏం నడుస్తున్నది? కానీ ఏమైందిరా, తీసేసినావా? అరే అప్పుడెప్పుడో మీ నాయన గుండె జబ్బు ఉండే అన్నావు కదరా, ఇప్పుడు ఎట్లుండి మంచిగానే ఉండా? నాకేంద్రా, మన తెలంగాణ వచ్చినాక వికలాంగుల పిల్లలకి, గుడ్డ జబ్బులున్న పిల్లలకి, ఇంకెంతో మందికి మన బాపు కేసీఆర్తో మాట్లాడి కార్మిక నియామకాల పేరు మీద ఈ సింగరేణి కోరిపించిందిరా మన కవితక్క. మార్కెట్లో పూలైపోతాయి చెల్లినాడు. ఒకప్పుడు బతుకమ్మ పండుగ అంటే 4 పూలు కలిపి చేసుకుంటుండే, కానీ ఇవాళ మన తెలంగాణ వచ్చినాక బతుకమ్మ పండుగ అంటే మన ఊర్లోనే కాదు దేశ విదేశాల్లో కూడా చేసుకున్నంత గొప్ప పండుగ అయింది. ఈ గొప్పతనం అంతా మన కల్వకుంట్ల కవితక్కదే కదా బావా. ఏదో ఒకటి చేసి కింద మీద పడి జాబ్ అయితే సంపాదించినావు కదా. కింద మీద పడితే జాబ్ రాలేదురా రే. జాగృతి ఆధ్వర్యంలో మన కవిత మేడం మనలాంటి యంగ్స్టర్స్కి స్కిల్ డెవలప్మెంట్ క్లాసెస్ ప్రొవైడ్ చేసినందుకు ఇప్పుడు మనకి ప్రైవేట్ కంపెనీస్లో జాబ్స్ వచ్చినాయి. నీకేం తెలుసు? హలో బాబు, 33% మహిళలకి అన్ని రంగాల్లో స్థానాలు కల్పించాలని ధర్నా చేసి సాధించింది. ఏడ తెలుసా? ఢిల్లీ జంతర్ మంతర్లా. నిజంరా, నువ్వు చెప్పింది 100% కరెక్ట్. మన తెలంగాణ వచ్చినాక మన బతుకులు మంచిగానే. జై కవితక్క. కంట కన్నీరే రానివదు, మా కష్టమేదైనా ముందుకొచ్చి కదవె తొక్కి భుజము తట్టి తోడుండే మా కవితక్క.